వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రైతు ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ధర్నా చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రబెల్లి అరెస్టును రైతులు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. అయితే ఈ రైతులు ధర్నాకు దిగిన కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. సో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం అయితే ఉందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇటు యూరియా కావాల్సినంత యూరియా దొరకక రైతులు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం యూరియా సెంటర్ల లాగా యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఒక ఉదయమే యూరియా కోసం వెళ్లి రైతులు యూరియా దొరక నానా ఇబ్బందులు పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో ఇటు వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలోని యూరియా కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. ఇటు ప్రభుత్వ వైఫల్యం వల్లనే యూరియా కష్టాలు అనేది రైతుకున్నాయి. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరుగుతుంది ఈ నష్టం. కాబట్టి రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఇటు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంట్లో పూర్తిగా వేలాది మంది రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. దీంతో పోలీసులు కొంత ఎర్రబెల్లి దయాకర్ రావుకి నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ రైతులకు సంఘీభావం చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడేదాకా రైతులకు మద్దతుగా ఉంటాం, రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ రైతులతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావుని బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి తనను రాయపర్తి పోలీస్ స్టేషన్ కి తరలించే నేపథ్యంలో ఇటు కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు రైతులంతా కూడా ఎర్రబెల్లి మన రాయపర్తి పోలీస్ స్టేషన్ చుట్టుముట్టడంతో అక్కడి నుంచి వర్ధన్నపేటకు తరలించాలని చూశారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కి తరలించే క్రమంలో అక్కడ వర్ధన్నపేట కాడ కూడా కొత్త బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇటు రైతులు గుమిగూడటంతో తనని తన కాన్వాయ్లో ఎక్కించి తిరిగి హన్మకొండ వైపు పంపించారు. మొత్తం కూడా ఆ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటూ వేలాది మంది రైతులు రోడ్డెక్కి ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా అయితే వారు రైతుల కష్టాలను అయితే వారు ప్రభుత్వం ఆలకించడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఒక పక్క కావాల్సినంత యూరియా ఉందని చెప్తూ ఒక పక్క రైతులు పడే కష్టాలు చూడట్లేదా, రైతులు రోజుల తరబడి యూరియా సెంటర్ల కోసం నిలబడి ఒక పక్క అక్కడ రైతులు అనేక బాధలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పక్క రైతులకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతుగా రైతులు మాట్లాడుతున్న పరిస్థితి. ఒక పక్క రాయపర్తి మొత్తం కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. Mike, 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 Mike,